Good morning, everyone. I am Yamulli Krishna, Department of Mechanical Engineering. Today, I am explaining about what is introduction of temperature measurement. Is second unit in instrumentation and control system subject, and it's my 9th lecture in this subject. So, in this second unit, we have different topics. So, first, we can see what is the introduction of temperature measurement. So the overall topic should be covered in this lecture briefly. First of all, we can see the second unit syllabus. You can see the second unit syllabus, measurement of temperature and measurement of pressure. These are the second unit two topics. One is measurement of temperatures. So in that measurement of temperature, what are the different classifications of the temperature measurements? సో టెంపరేచర్ మెజర్మెంట్ చేయడానికి ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఆ క్లాసిఫికేషన్స్ ఏంది అన్నది అడుగుతున్నాడు. వాట్ ఆర్ ది డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది టెంపరేచర్ మెజర్మెంట్ అండ్ వాట్ ఆర్ ది డిఫరెంట్ రేంజెస్ ఇన్ ది టెంపరేచర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. రేంజెస్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మెజర్ చేయొచ్చు ఆ టెంపరేచర్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ని యూస్ చేసి అని చెప్తున్నాడు. సో ఆ టెంపరేచర్ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రిన్సిపల్స్ అనేది ఏందని అడుగుతున్నాడు. ఏ వర్కింగ్ ప్రిన్సిపల్ మీద బేస్ అయి వర్క్ అవుతుందని అడుగుతున్నాడు. వేరియస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెజర్మెంట్. సో ఆ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క ప్రిన్సిపల్స్ అని అడుగుతున్నాడు. సో అవి ఏమున్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ టెంపరేచర్ మెజర్మెంట్స్ ఉన్నాయో చూద్దాం. సో ఎక్స్పాన్షన్, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ టైప్ టెంపరేచర్ మెజర్మెంట్ అండ్ థర్మిస్టర్స్, థర్మోకపుల్స్, పైరోమీటర్స్, టెంపరేచర్ ఇండికేటర్స్. సో ఈ థర్మోకపుల్స్ లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మోకపుల్స్ ఉంటాయి. థర్మిస్టర్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మిస్టర్స్ ఉంటాయి. పైరోమీటర్స్ లో టైప్స్ ఉంటాయి. సో ఇవన్నీ టెంపరేచర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. సో ఈ ఇన్స్ట్రుమెంట్స్ ని యూస్ చేసి టెంపరేచర్ ని మెజర్ చేస్తాము. డిఫరెంట్ స్టెప్స్, కొన్ని ఏమో తక్కువ టెంపరేచర్ మెజర్ చేయడానికి యూస్ చేస్తాము, కొన్ని వచ్చేసరికి ఎక్కువ టెంపరేచర్ ని మెజర్ చేయడానికి యూస్ చేస్తాము. ఓకేనా. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ది టెంపరేచర్. సో నెక్స్ట్ వచ్చేసరికి మెజర్మెంట్ ఆఫ్ ప్రెషర్. మెజర్మెంట్ ఆఫ్ ప్రెషర్ సేమ్ టెంపరేచర్ ని ఎలా అయితే మెజర్ చేసామో ప్రెషర్ ని కూడా ఇన్ దిస్ ప్రెషర్ మెజర్మెంట్ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఇస్ దేర్. సో ఈ ప్రెషర్ ని మెజర్ చేయడానికి కూడా డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అనేవి ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయి. సో వాటి యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఏంది, కన్స్ట్రక్షన్స్ ఏంది, ఆ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ కన్స్ట్రక్షన్స్. అలానే మానోమీటర్స్ అంటే ఏంది, పిస్టన్ అంటే ఏంది, బోర్డాన్ ప్రెషర్ గేజెస్ అంటే ఏంది, బెల్లోస్ డయాఫ్రమ్ గేజెస్ అంటే ఏంది, లో ప్రెషర్ మెజర్మెంట్ అంటే ఏంది, థర్మల్ కండక్టివిటీ గేజెస్ అంటే ఏంది, నెక్స్ట్ అలానే అయనైజేషన్ ప్రెషర్ గేజెస్ అండ్ మెక్లోడ్ ప్రెషర్ గేజెస్. సో ఈ ప్రెషర్ గేజెస్ అన్నిటిని ఉపయోగించి ప్రెషర్ని ఎలా మెజర్ చేస్తాము, అలానే వాట్ ఆర్ ది రేంజెస్, ప్రెషర్ రేంజెస్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మెజర్ చేస్తాము, ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ని యూస్ చేస్తాం అన్నది మెజర్మెంట్ ఆఫ్ ప్రెషర్. సో దీస్ ఆర్ ది టూ టాపిక్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ సెకండ్ యూనిట్ in ICS subject. So first we can see measurement of temperature. So in this class we can see about the brief introduction of the measurement of temperature. So what is the definition of temperature? What is mean by that? And what is the purpose of temperature? And how the temperature should be developed in different areas? And also how we calculate this temperature by using different measuring instruments. సో అసలు ఈ టెంపరేచర్ అంటే ఏంది, టెంపరేచర్ని అసలు ఎలా మెజర్ చేస్తారు, టెంపరేచర్ అనేది అసలు ఎలా ఇంక్రీజ్ చేస్తారు లేదంటే డిక్రీజ్ చేస్తారు, సో అసలు ఆ టెంపరేచర్ని మనం ఎలా మెజర్ చేయాలి, ఎక్కడెక్కడ మెజర్ చేయాలన్నది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ టెంపరేచర్? ఇట్ ఈస్ టెంపరేచర్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ సెన్సిబుల్ హీట్ ఆర్ కోల్డ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ స్కేల్. టెంపరేచర్ ఈస్ ది డిగ్రీ ఆఫ్, ఇట్ ఈస్ ఎ సెన్సిబుల్ హీట్ ఆర్ కోల్డ్. అది ఎక్కువ టెంపరేచర్ అయినా కావచ్చు లేదంటే తక్కువ టెంపరేచర్ అయినా కావచ్చు.
పాజిటివ్ డిగ్రీస్లో ఉన్న టెంపరేచర్ అయినా కావచ్చు, లేదంటే నెగిటివ్ స్టేజ్లో ఉన్న టెంపరేచర్ అయినా కావచ్చు, అది స్టీమ్ అయినా కావచ్చు, లేదంటే ఐస్ అయినా కావచ్చు. ఎనీ టైప్ ఆఫ్ టెంపరేచర్, ఇట్ ఈస్ కోల్డ్ టు హాట్, ఎనీ టైప్ ఆఫ్ టెంపరేచర్ని ఒక స్కేల్ మీద దాని వాల్యూ ఎంత అనేది మెజర్ చేయటాన్ని టెంపరేచర్ మెజర్మెంట్ అని అంటారు అనమాట. సో టెంపరేచర్ ఇస్ ది డిగ్రీ ఆఫ్ సెన్సిబుల్ హీట్ ఆర్ కోల్డ్. ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెసిఫిక్ స్కేల్. సో ఆ టెంపరేచర్ ఎంత ఉంది అన్నది ఒక స్కేల్ ద్వారా మెజర్ చేస్తాము, ఒక వాల్యూ అనేది మెజర్ చేస్తాము, దానినే టెంపరేచర్ అంటారు అని చెప్తున్నాడు. ఓకేనా. సో నెక్స్ట్ అలానే టెంపరేచర్ స్కేల్స్. వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపరేచర్ స్కేల్స్ అవైలబుల్ ఇన్ నవేడేస్. అలానే ఏ ఏ యూనిట్స్ ద్వారా కూడా మెజర్ చేస్తారు. వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ టు మెజర్ దీస్ టెంపరేచర్స్. సెవెరల్ స్కేల్స్ అండ్ యూనిట్స్ exist for measuring temperature, the most common being Celsius, Fahrenheit, and especially in science Kelvins. సో టెంపరేచర్ మెజర్ చేయడానికి డిఫరెంట్ స్కేల్స్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నాడు. ఓకేనా. సో ఈ స్కేల్స్ ని బేస్ చేసుకొని వాట్ ఆర్ ది యూనిట్స్ ఈజ్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్, సెల్సియస్, ఫారెన్హీట్ అండ్ కెల్విన్. సో టెంపరేచర్ని మనం సెల్సియస్లోను, కెల్విన్లోను, నెక్స్ట్ అలానే ఫారెన్ హీట్లోను మెజర్ చేస్తామని చెప్తున్నాడు. ఓకేనా. సో వాట్ ఈస్ అసలు సెల్సియస్ స్కేల్ అంటే ఏంది? ద సెల్సియస్ స్కేల్ ఈజ్ యూజ్డ్ ఫర్ కామన్ టెంపరేచర్ మెజర్మెంట్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది వరల్డ్. సెల్సియస్ స్కేల్ ఈస్ ది యూజ్డ్ ఇన్ కామన్ టెంపరేచర్ మెజర్మెంట్. సో సపోజ్ వాట్ ఈస్ టుడే అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ అన్నాం అనుకోండి, 28 డిగ్రీ సెంటిగ్రేడ్ అనో, లేదంటే 30 డిగ్రీ సెంటిగ్రేడ్ అనో, 40 డిగ్రీ సెంటిగ్రేడ్ అనో. ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటిగ్రేడ్ అంటే సెల్సియస్ లో చెప్తాం అనమాట, దాన్ని సెంటిగ్రేడ్ అని అంటున్నాము. సో ద సెల్సియస్ స్కేల్ ఈజ్ యూజ్డ్ ఫర్ కామన్ వర్డ్ ఇన్ ది టెంపరేచర్ మెజర్మెంట్. సో ఈ సెల్సియస్ అనేది టెంపరేచర్ మెజర్ చేయడానికి కామన్ వర్డ్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే ఇట్ ఈస్ అన్ ఎంపిరికల్ స్కేల్. ఇది ఒక ఎంపిరికల్ స్కేల్ అనేది చెప్తున్నాడు. ఇట్స్ 0 పాయింట్ ఈజ్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ బీయింగ్ డిఫైన్డ్ బై ది ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అండ్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వాజ్ ది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ both at sea level atmospheric pressure. Because of the 100 degree interval it is called a centigrade scale. సో దీన్ని సెంటిగ్రేడ్ అని అసలు ఎలా మెజర్ చేశారు ఏంది అంటే చూడండి, ఇట్స్ 0.0 డిగ్రీ సెంటిగ్రేడ్ బీయింగ్ డిఫైన్డ్ బై ది ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఐస్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ ఎ ఫ్రీజింగ్ పాయింట్ అంటారు దాన్ని. అంటే ఆ వాటర్ లిక్విడ్ స్టేజ్ లో ఉన్న వాటర్ కాస్త సాలిడ్ స్టేట్ లోకి మారే స్టేజ్ అనమాట అది 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే. ఓకేనా. సో ఆ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ని నెక్స్ట్ అలానే మాక్సిమం వచ్చేసరికి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వాజ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. సో 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనకి ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఎ బాయిలింగ్ పాయింట్ స్టేజ్. అంటే స్టీమ్ గా వాటర్ అనేది స్టీమ్ గా కన్వర్ట్ అవడానికి, ఆ లిక్విడ్ అనేది వేపర్ గా కన్వర్ట్ అయ్యే స్టేజ్ అనమాట అది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని బాయిలింగ్ పాయింట్ ఆఫ్ బోత్ ఎట్ సీ లెవెల్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. సో ఇది వచ్చేసరికి సీ లెవెల్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్స్ అనమాట. ఓకేనా. సో దాన్ని బేస్ చేసుకొని ఇలా 0 డిగ్రీ సెంటిగ్రేడ్ నెక్స్ట్ మాక్సిమం 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. బికాస్ ఆఫ్ ది 100 డిగ్రీ ఇంటర్వల్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ సెంటిగ్రేడ్ స్కేల్. సో ఈ 100 డిగ్రీ ఇంటర్వల్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఏదైతే ఉందో దాన్ని సెంటిగ్రేడ్ స్కేల్ అని పిలుస్తామని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే ఫారెన్ హీట్ స్కేల్. The United States commonly uses the Fahrenheit scale on which water freezes at 32 degrees Fahrenheit and boils at 212 degrees Fahrenheit at sea level atmospheric pressure. సేమ్ ఫారెన్ హీట్ అయినా సెంటిగ్రేడ్ అయినా ఒకటే, బట్ ఫారెన్ హీట్స్ లో వచ్చేసరికి వాల్యూ అనేది చేంజ్ అవుతుంది అనమాట. రెండు అయితే సీ లెవెల్లోనే ఉంటాయి అనమాట. సో 2 డిగ్రీ సెంటిగ్రేడ్స్ అనేవి సీ లెవెల్. ఇక్కడ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నా, ఇక్కడ 32 డిగ్రీ ఫారెన్ హీట్ అన్నా ఒకటే. నెక్స్ట్ ఇక్కడ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నా, ఇక్కడ 212 డిగ్రీ ఫారెన్ హీట్ అన్నా ఒకటే. దోస్ టూ ఆర్ ఎట్ సీ లెవెల్. సో బట్ ఇన్ అవర్ లాంగ్వేజ్ ద యునైటెడ్ స్టేట్స్ speaks commonly uses the foreign heat scale. They are using foreign heat scales. We are using centigrade scales on which water freezes at 32 degree Fahrenheit and boils 212 degree Fahrenheit at sea level at atmospheric pressure. సో దాని ఫారెన్ హీట్స్ స్కేల్తో మెజర్ చేస్తారని చెప్తున్నారు యునైటెడ్ స్టేట్స్లో. నెక్స్ట్ కెల్విన్ స్కేల్ని ఎక్కడ యూస్ చేస్తారు?
మెనీ సైంటిఫిక్ మెజర్మెంట్స్ యూజ్ ద కెల్విన్ టెంపరేచర్ స్కేల్. సైంటిఫిక్ మెజర్మెంట్స్ ఏవైనా మెజర్ చేయాలి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్స్ లో తీసుకుంటాం అనమాట. అంటే సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ కానీ వేరే అదర్ టెంపరేచర్ క్యాలిక్యులేషన్స్ ఏమైనా చేస్తున్నా ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. సపోజ్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నదాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్స్ లోకి మార్చమన్నాం అనుకోండి, 20 + 273 అంటాము, అప్పుడు 293 కెల్విన్ అవుతుంది అనమాట. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ సెంటిగ్రేడ్ ని కెల్విన్స్ లోకి మార్చుకుంటాము బై దీస్ సైంటిఫిక్ మెజర్మెంట్స్ కోసం. నెక్స్ట్, ఇట్ ఈస్ ఏ థర్మోడైనమిక్ ఆర్ అబ్సల్యూట్ టెంపరేచర్ స్కేల్. సో ఇది వచ్చేసరికి ఒక థర్మోడైనమిక్ కానీ లేదంటే అబ్సల్యూట్ టెంపరేచర్ స్కేల్ అని చెప్తున్నాడు. ఇట్స్ 0 point ఓకే ఈస్ డిఫైన్డ్ టు కోయిన్సైడ్ విత్ కోల్డెస్ట్ ఫిజికల్లీ పాసిబుల్ టెంపరేచర్. సో ద టెంపరేచర్ ఆఫ్ అబ్సల్యూట్ జీరో అకర్స్ ఎట్ -273.15 degrees centigrade and the freezing point of water at sea level atmospheric pressure occurs 273.15 Kelvin. సో రెండు సీ లెవెల్ దగ్గర -273.15 అన్నా, ఇక్కడ ఏంటంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే -273.15 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నా, 273.15 కెల్విన్ అన్నా, దోస్ టూ ఆర్ సేమ్ ఎట్ ది అట్మాస్ఫిరిక్ సీ లెవెల్. ఓకేనా, రెండు సేమ్ అనమాట. సో 273.15 కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇక్కడ ఏం తీసుకుంటున్నాడు, -273.15 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే మైనస్ వాల్యూ అనేది తీసుకుంటున్నాడు. సో దీనికి ఎంత కలిపితే 0 వస్తుందంటే +273.15 డిగ్రీ సెంటిగ్రేడ్ కలిపితే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది మనకి యాడ్ అవుతుంది అనమాట. సో దట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈస్ 273.15 కెల్విన్. ఓకేనా. సో దట్ ఈస్ కెల్విన్ స్కేల్. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ స్కేల్స్ ఇన్ ది temperature measuring instruments. One is Celsius scale and the another one is Fahrenheit scale and the third one is Kelvin scales. So these three are temperature measuring scales. So we can see what is temperature measurement. Asalu temperature measurement ante endi, danni ela measure chestamu. The following characteristics can be used to measure the temperature. So asalu temperature enduku measure cheyalannadi ikkada chupistunnadu. A change in dimensions, expansion or contraction of the material with respect to temperature change. A change in dimensions అంటే నువ్వు ఒక ఆబ్జెక్ట్ యొక్క డైమెన్షన్స్ ఏమైనా చేంజ్ చేసినా లేదంటే టెంపరేచర్ ఏమైనా చేంజ్ చేసినా, ఓకేనా, అవి దాని టెంపరేచర్ అనేది మారుతుంది అని చెప్తున్నాడు. కాంట్రాక్షన్ ఆఫ్ ది మెటీరియల్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ చేంజ్. టెంపరేచర్ అనేది చేంజ్ అయ్యే కొద్దీ మెటీరియల్ కూడా చేంజ్ వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. సో ఏ చేంజ్ ఇన్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఆఫ్ మెటల్స్ అండ్ సెమీ కండక్టర్స్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ చేంజ్. టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వటం వల్ల ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఆఫ్ మెటల్స్ అనేవి అలానే సెమీ కండక్టర్స్ అనేవి వాటిలో కూడా చేంజెస్ అనేవి వస్తాయి అని చెప్తున్నాడు. ఏ థర్మో ఎలక్ట్రిక్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు temperature difference at two junctions of two metal alloys joined together. Thermoelectric EMF should be produced to temperature difference. Thermoelectric EMF అనేది temperature difference వల్లే ఆ టూ జంక్షన్స్ మధ్యలో ఆ టూ మెటల్ అలాయిస్ మధ్యలో డెవలప్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ అలానే ఈ చేంజ్ ఇన్ ఇంటెన్సిటీ అండ్ కలర్ ఆఫ్ రేడియేషన్ ఎమిటెడ్ బై ది హాట్ బాడీ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. చేంజ్ ఇన్ ఇంటెన్సిటీ ఆఫ్ కలర్ ఆఫ్ రేడియేషన్ ఎమిటెడ్ బై ది హాట్ బాడీ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్. సపోజ్ మీరు ఒక హౌస్ కి పెయింట్ అనేది వేసుకున్నారు అనుకోండి. సో ఆ హౌస్ కి పెయింట్ అనేది వేసినప్పుడు ఒక 1 year 2 years బాగా టెంపరేచర్ అనేది హెవీగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ పెయింట్ అనేది చిన్నగా డ్రాప్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే దాని క్వాలిటీస్ అనేవి దాని ప్రాపర్టీస్ అనేవి చిన్నగా రెడ్యూస్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా. అంటే ఫస్ట్ యాక్చువల్గా మీరు వేసిన పెయింట్ కలర్కి నెక్స్ట్ ఆఫ్టర్ 1 year 2 years తర్వాత చెక్ చేసుకుంటే ఆ కలర్కి డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. వై బికాస్ ఈ టెంపరేచర్ వల్ల ఏమవుతుందంటే ఆ ప్రాపర్టీస్ అనేవి డిక్రీజ్ అవుతాయి అనమాట. ఓకేనా. సో that is one effect in the color effect and color radiation affected and emitted by these temperature changes. సో ఇలా టెంపరేచర్ చేంజ్ అవటం వల్ల ఇలా జరుగుతూ ఉంటాయి అని చెప్తున్నాడు. సో వీటిని ఎలా మెజర్ చేస్తామన్నది టెంపరేచర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకేనా. సో
What are the expansion thermometers? So ఈ టెంపరేచర్ మెజర్మెంట్ లో ఎక్స్పాన్షన్ థర్మామీటర్స్ అంటే ఏంటి? బైమెటాలిక్ థర్మామీటర్, ఇట్ ఈస్ సాలిడ్ ఎక్స్పాన్షన్, అండ్ లిక్విడ్ ఇన్ గ్లాస్ థర్మామీటర్స్. సో ఆ థర్మామీటర్ లో సాలిడ్ అనే మెటీరియల్ తీసుకుంటాము. నెక్స్ట్ అలానే లిక్విడ్ ఇన్ గ్లాస్ థర్మామీటర్స్ లో లిక్విడ్ మెటీరియల్ అనేది తీసుకొని టెంపరేచర్ ని మెజర్ చేస్తామని చెప్తున్నాడు. ఓకేనా? What are the different classifications of the temperature measurements? Classification of temperature measurements. So temperature measurements యొక్క క్లాసిఫికేషన్స్ ఏంది అంటే ఈ టెంపరేచర్ మెజర్మెంట్ ని ఎన్ని టైప్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎన్ని టైప్స్ ద్వారా మెజర్ చేస్తారు అన్న చూద్దాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ మెథడ్స్ ఆఫ్ టెంపరేచర్ మెజర్మెంట్. సో ద క్లాసిఫికేషన్స్ ఆర్ మెథడ్స్ ఆర్ టెంపరేచర్ మెజర్మెంట్. ఫస్ట్ వన్ ఎక్స్పాన్షన్ థర్మామీటర్. ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఆ ఎక్స్పాన్షన్ థర్మామీటర్ లో వచ్చేసరికి మనకి బైమెటాలిక్ థర్మామీటర్, దట్ ఈస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్. నెక్స్ట్ అలానే లిక్విడ్ ఇన్ గ్లాస్ థర్మామీటర్, ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్. నెక్స్ట్ అలానే లిక్విడ్ ఇన్ మెటల్ థర్మామీటర్, ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్ అండ్ గ్యాస్ థర్మామీటర్. సో దీస్ ఫోర్ ఆర్ ఎక్స్పాన్షన్ థర్మామీటర్. నెక్స్ట్ వన్ ఫిల్డ్ సిస్టమ్ థర్మామీటర్. ఇన్ దిస్ ఫిల్డ్ సిస్టమ్ థర్మామీటర్, in this filled system thermometer, liquid filled thermometer, mercury filled thermometer, vapor pressure thermometer. So these are the different types in the filled system thermometer. Next one, electrical temperature instruments. So in this electrical temperature instrument, resistance thermometer, thermocouple, thermistors, thermopiles are used in the electrical temperature instruments. సో ఎలక్ట్రికల్ టెంపరేచర్, ఎలక్ట్రికల్ వాటిలో, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ లో టెంపరేచర్ ని మెజర్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ థర్మామీటర్స్ ని మనం యూజ్ చేస్తున్నామని చెప్తున్నాడు. సో ఆ టైప్స్ వచ్చేసరికి, టైప్ ఆఫ్ టెంపరేచర్ మెజర్మెంట్స్ వచ్చేసరికి రెసిస్టెంట్ థర్మామీటర్ ఒకటి, థర్మోకపుల్ ఒకటి, థర్మిస్టర్ ఒకటి, థర్మోపైల్స్ ఒకటి. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ది ఎలక్ట్రికల్ టెంపరేచర్ మెజరింగ్ సిస్టమ్. సో ఎలక్ట్రికల్ టెంపరేచర్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసరికి రెసిస్టెంట్ థర్మామీటర్, థర్మోకపుల్, థర్మిస్టర్, థర్మోపైల్స్. నెక్స్ట్ అలానే అదర్ మెథడ్స్ ఆఫ్ టెంపరేచర్ మెజర్మెంట్. సో ఇవి కాకుండా టెంపరేచర్ మెజర్ చేయడానికి క్వార్ట్జ్ థర్మామీటర్ అని, సాలిడ్ స్టేట్ టెంపరేచర్ మెజర్మెంట్ అని, ఆప్టికల్ ఫైబర్ టెంపరేచర్ మెజర్మెంట్ అని, అల్ట్రాసోనిక్ థర్మామీటర్స్ అని, సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ని కూడా యూస్ చేసి టెంపరేచర్ ని మెజర్ చేస్తామని చెప్తున్నాడు అనమాట. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది టెంపరేచర్ మెజర్మెంట్స్. సో టెంపరేచర్ మెజర్మెంట్ ని ఈ క్లాసిఫికేషన్స్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేస్తాము, టెంపరేచర్ ని మెజర్ చేస్తాము అని చెప్తున్నాడు. ఓకేనా? దీస్ ఆర్ ది డిఫరెంట్ క్లాసిఫికేషన్స్. So these classifications, we can see briefly about these classifications. Just what is what అనేది చూద్దాము ఈ క్లాస్ లో. నెక్స్ట్ క్లాస్ నుంచి ఇన్ డీటెయిల్ గా చూద్దాం వాటి గురించి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్విడ్ ఇన్ గ్లాస్ థర్మామీటర్. అసలు లిక్విడ్ ఇన్ గ్లాస్ థర్మామీటర్ అంటే ఏంది, దాంట్లో ఏముంటది, దాంట్లో ఏ టైప్ ఆఫ్ స్కేల్ ని యూజ్ చేశాడు, ఓకేనా, ఏ టైప్ ఆఫ్ లిక్విడ్ ని యూజ్ చేశాడు, దాన్ని యూజ్ చేసి అసలు టెంపరేచర్ ని ఎలా మెజర్ చేస్తున్నాడో చూద్దాం. లిక్విడ్ ఇన్ గ్లాస్ థర్మామీటర్. ఫస్ట్ వన్ కన్స్ట్రక్షన్. అసలు ఏమేమి ఉంటాయి దాంట్లో పార్ట్స్ అనేవి. బల్బ్ ఒకటి, స్టీమ్ ఒకటి, స్కేల్ ఒకటి. ఓకేనా? బల్బు, స్టీము, స్కేల్. సో ఇక్కడ ఈ బల్బ్ ఏదైతే ఉందో, ద రిజర్వాయర్ ఫర్ కంటైనింగ్ మోస్ట్ ఆఫ్ ది థర్మోమెట్రిక్ లిక్విడ్. సో ఇక్కడ ఉన్న బల్బ్ లో ఏదైతే ఉందో, ఈ గ్లాస్ థర్మామీటర్ కి ఒక బల్బ్ అనేది ఉంటుందని చెప్తున్నాడు. ఆ బల్బ్ లో మనం ఒక మెర్క్యూరీ అనే లిక్విడ్ ని ఫిల్ చేస్తామని చెప్తున్నాడు అనమాట. ఓకేనా? సో ద రిజర్వాయర్ ఫర్ కంటైనింగ్ మోస్ట్ ఆఫ్ ది థర్మోమెట్రిక్ లిక్విడ్ ఈస్ మెర్క్యూరీ అని చెప్తున్నాడు. సో ఈ బల్బ్ లో మెర్క్యూరీ అనేది తీసుకుంటాము. నెక్స్ట్ అలానే స్టీమ్. ద గ్లాస్ ట్యూబ్ హ్యావింగ్ ఏ క్యాపిలరీ బోర్ అలాంగ్ విచ్ వన్ లిక్విడ్ మూవ్స్ విత్ చేంజెస్ ఇన్ టెంపరేచర్. సో ఆ పాయింట్, ఆ బల్బు వరకే మెర్క్యూరీ అనేది ఫిల్ చేస్తాము. ఎప్పుడైతే టెంపరేచర్ అనేది దానికి తగులుతుందో, టెంపరేచర్ మెజర్ చేయడానికి దాన్ని యూజ్ చేసాము, ఆ టెంపరేచర్ అనేది తగలగానే ఏమవుతుందంటే మెర్క్యూరీ అనేది ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. ఓకేనా?
సో ఆ గ్లాస్ ట్యూబ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ గ్లాస్ ట్యూబ్ లో లాస్ట్ బల్బ్ లో మెర్క్యూరీ మాత్రం ఫిల్ చేస్తాము. ఓకేనా. సో ఆ మెర్క్యూరీ అనేది ఎప్పుడైతే టెంపరేచర్ అనేది తగులుతుందో ఆటోమేటిక్ గా మెర్క్యూరీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దట్ విల్ షోస్ ది how much temperature is placed on that particular object. ఓకేనా. నెక్స్ట్ అలానే స్కేల్, ఏ నారో టెంపరేచర్ రేంజ్ స్కేల్ ఫర్ ఏ రీడింగ్ ఏ రిఫరెన్స్ టెంపరేచర్. యూ క్యాన్ అబ్జర్వ్ ది స్కేల్, ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెల్సియస్. 0 degree centigrade to 100 degree centigrade. So in that 0 degree centigrade, it is first normal we are taking 0 degree centigrade. Whenever we apply the temperature on that mercury bulb, so the mercury should be raised into the 100 degree centigrade scale. సో టెంపరేచర్ ఎంత ఉందో మెర్క్యూరీ అనేది లెవెల్ అనేది చూపిస్తుంది అనమాట. సో సపోజ్ ఒక ఆబ్జెక్ట్ లో ఒక వాటర్ లో టెంపరేచర్ టెస్ట్ చేస్తున్నాను. ఆ వాటర్ అనేది ఒక 60 degree centigrade లో ఉంది. సో ఆ టెంపరేచర్ ని ఈజీగా క్యాలిక్యులేషన్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ అలానే ద వాల్యూమ్ ఆఫ్ మెర్క్యూరీ చేంజెస్ స్లైట్లీ విత్ టెంపరేచర్. The small change in volume drives the narrow mercury column a relatively long way up the tube. The space above the mercury may be filled with nitrogen or it may be less than atmospheric pressure, a partial vacuum. సో ద వాల్యూమ్ ఆఫ్ మెర్క్యూరీ చేంజెస్ అనేది చెప్తున్నాడు. ఎందుకంటే టెంపరేచర్ ఎప్పుడైతే ఆ మెర్క్యూరీకి తగులుతుందో అబ్జార్బ్ చేసుకుంటుందో టెంపరేచర్ ని, ఆటోమేటిక్ గా మెర్క్యూరీ అనేది ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది, దాని వాల్యూమ్ ని చేంజ్ చేసుకుంటుంది అని చెప్తున్నాడు. ఓకేనా. సో వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది గ్లాస్ థర్మామీటర్? సింప్లిసిటీ ఇన్ యూజ్ అండ్ లో కాస్ట్, తక్కువ కాస్ట్, ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అలానే పోర్టబుల్ డివైస్, ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకొని వెళ్ళొచ్చు. చెకింగ్ ఫిజికల్ డ్యామేజ్ ఈజ్ ఈజీ, ఫిజికల్ డ్యామేజ్ ఏమన్నా ఉన్నా అంటే వాటిని ఈజీగా చెక్ చేయొచ్చు అని చెప్తుంది. టెంపరేచర్ని కొంచెం స్మాల్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ని ఈజీగా మెజర్ చేయొచ్చు అని చెప్తుంది. పవర్ సోర్స్ నాట్ రిక్వైర్డ్, దానికి ఏ టైప్ ఆఫ్ పవర్ సోర్స్ అనేది అంటే ఒక బ్యాటరీ కానీ ఒక పవర్ సప్లైస్ కానీ ఇలాంటి పవర్ సోర్స్ అనేది ఏమీ అక్కర్లేదని చెప్తుంది అనమాట అది వర్క్ అవటానికి. వాట్ ఆర్ ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ గ్లాస్ పైప్ థర్మోమీటర్? కెనాట్ యూజ్డ్ ఫర్ ఆటోమేటిక్ రికార్డింగ్, ఆటోమేటిక్ రికార్డింగ్ అనేది ఈ థర్మామీటర్ లో చూపించదు అని చెప్తున్నాడు. Once you measure the temperature on that glass thermometer, that's reading only shows in that thermometer. Only ఆ ఒక రీడింగ్ మాత్రమే చూపిస్తుంది, అది రికార్డ్ అనేది అవుతుందా అంటే ఆ రికార్డ్ అనేది ఏమి జరగదని చెప్తున్నాడు. దట్ ఈస్ వన్ డిసడ్వాంటేజ్ ఇన్ ది గ్లాస్ పైప్ థర్మోమీటర్. నెక్స్ట్ అలానే టైం ల్యాగ్ ఇన్ మెజర్మెంట్, కొంచెం టైం తీసుకుంటుంది. అంటే ఆ మెర్క్యూరీ అనేది ఎక్స్పాన్షన్ అనేది జరగడానికి, అంటే ఆ టెంపరేచర్ ఎంత ఉందన్నది కరెక్ట్ గా చూపించడానికి ఇట్ విల్ టేక్ సమ్ అమౌంట్ ఆఫ్ టైమ్ అని చెప్తున్నాడు. దట్ ఈస్ వన్ డిసడ్వాంటేజ్. రేంజ్ ఈజ్ లిమిటెడ్ టు అబౌట్ 300 degree centigrade. మాక్సిమం రేంజ్ ఎంత వరకు ఉంటుందంటే 300 వరకే ఉంటుంది, అంతకు మించి క్యాలిక్యులేట్ చేయాలంటే చేయలేదు అని చెప్తుంది అనమాట. ఓకేనా. సో దట్ ఈస్ ద those are the different disadvantages of the glass pipe thermometer. Next one, bimetallic thermometer. In an industry, there is always a need to measure and monitor temperature of particular spot, field or locality. The industrial names given to such temperature sensors are indicated or temperature gauges. All these temperature gauges belong to the class of instruments that are known as bimetallic sensors. ఇండస్ట్రీస్ లో డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ దగ్గర లేదంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ దగ్గర టెంపరేచర్ అనేది మెజర్ చేస్తూ ఉంటారనమాట. సో అది మానిటర్ ఈజీ మానిటర్ చేస్తూ ఉండాలి, అంటే ఎంత టెంపరేచర్ చూపిస్తుంది ఏందనేది మానిటర్ చేస్తూ ఉండాలి పర్టికులర్ స్పాట్ దగ్గర. సపోజ్ ఒక రియాక్టర్ అనేది యూస్ చేస్తున్నాను, దాంట్లో ఎంత అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ఉన్నదని నేను ఆ డిస్ప్లే మీద చూస్తూ ఉండాలన్నమాట. సో పర్టికులర్ టెంపరేచర్ అనేది ఆ పర్టికులర్ స్పాట్ దగ్గర ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ దగ్గర టెంపరేచర్ ఎంత ఉందో నేను రీడింగ్స్ అనేవి నోట్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ అలానే ద ఇండస్ట్రియల్ నేమ్స్ గివెన్ టు సచ్ టెంపరేచర్ సెన్సార్స్ ఆర్ టెంపరేచర్ ఇండికేటర్స్, అలానే టెంపరేచర్ గేజెస్ అనే వాటిని కూడా యూస్ చేస్తామని చెప్తున్నాడు. ఓకేనా. సో ఇది బైమెటాలిక్ థర్మామీటర్. There are two basic principles of operation is to be followed in this bimetallic sensors. A metal tends to undergo volumetric dimensional change, it is expansion and contraction. So ఈ మెటల్
బైమెటాలిక్ థర్మామీటర్లో ఎక్స్పాన్షన్ జరుగుతుంది, కాంట్రాక్షన్ జరుగుతుంది అకార్డింగ్ టు ది చేంజ్ ఇన్ టెంపరేచర్. టెంపరేచర్ చేంజ్ అయింది అనుకోండి, అంటే ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. ఆటోమేటిక్గా డిక్రీజ్ చేస్తాం అనుకోండి, కాంట్రాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలా టెంపరేచర్ చేంజెస్ బట్టి ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. డిఫరెంట్ మెటల్స్ హ్యావ్ డిఫరెంట్ కోఎఫిషియంట్ ఆఫ్ టెంపరేచర్. ద రేట్ ఆఫ్ వాల్యూమెట్రిక్ చేంజ్ డిపెండ్స్ అపాన్ ది కోఎఫిషియంట్ ఆఫ్ టెంపరేచర్. డిఫరెంట్ మెటల్స్ కి డిఫరెంట్ కోఎఫిషియంట్ ఆఫ్ టెంపరేచర్ అనేది ఉంటుందని చెప్తున్నాడు. ఓకేనా. ద రేట్ ఆఫ్ వాల్యూమెట్రిక్ చేంజ్ అంటే ఆ వాల్యూమ్ అనేది చేంజ్ అయినప్పుడు సో ఆటోమేటిక్గా టెంపరేచర్ ఈజ్ ఆల్సో చేంజెస్. అదే చెప్తున్నాడు. ద రేట్ ఆఫ్ వాల్యూమెట్రిక్ చేంజ్ డిపెండ్స్ అపాన్ ది కోఎఫిషియంట్ ఆఫ్ టెంపరేచర్. సో కన్స్ట్రక్షన్ అనేది ఈ బైమెటాలిక్ థర్మామీటర్ కన్స్ట్రక్షన్ అనేది ఎలా చూపిస్తున్నాడు. ఒకటి ఫిక్స్డ్ ఎండ్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకొకటి ఫ్రీ ఎండ్ అనేది ఉంటుంది. దట్ ఈస్ లో ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ అండ్ హై ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ ది బైమెటాలిక్ థర్మామీటర్. సో అది ఎలా బెండ్ అవుతుంది ఏందన్నది చూపిస్తున్నాడు అనమాట. అంటే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఎలా ఎక్స్పాండ్ అవుతుంది, టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయినప్పుడు ఎలా ఎక్స్పాండ్ అవుతుంది చూపిస్తున్నాడు. ఓకేనా. సో మొత్తం ఎక్విప్మెంట్ అనేది ఇలా ఉంటుంది. ద డివైస్ కన్సిస్ట్ ఆఫ్ ఏ బైమెటాలిక్ స్ట్రిప్. ఇక్కడ బైమెటాలిక్ స్ట్రిప్ ఉంది చూడండి. బైమెటాలిక్ స్ట్రిప్ ఆఫ్ 2 different metals. They are bonded together to form a spiral or a twisted helix. ఒక స్పైరల్ ఆర్ ట్విస్టెడ్ హెలిక్స్ షేప్ లో ఉన్న దాన్ని అరేంజ్ చేసుకుంటామని చెప్తున్నాడు. బోత్ దీస్ మెటల్స్ ఆర్ జాయిన్డ్ టుగెదర్ ఎట్ వన్ ఎండ్ ఎయిదర్ బై ది వెల్డింగ్ ఆర్ రివిటింగ్. సో ఈ బోత్ ఎండ్స్ ని వెల్డింగ్ ద్వారా కానీ రివిటింగ్ ద్వారా కానీ బైమెటాలిక్ స్ట్రిప్స్ ని జాయిన్ చేసుకుంటామని చెప్తున్నాడు. ఇట్ ఈస్ బాండెడ్ సో స్ట్రాంగ్ దట్ దేర్ విల్ నాట్ బి ఎనీ రిలేటివ్ మోషన్ బిట్వీన్ దిస్ టూ. చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ చేసుకుంటాము. ఎనీ రిలేటివ్ మోషన్స్ అనేవి ఈ రెండింటి నుంచి పాస్ కాకుండా చూస్తాము. ద ఇమేజ్ ఆఫ్ ఏ బైమెటాలిక్ స్ట్రిప్ ఈస్ షోన్ బిలో. సో కింద చూపిస్తున్నారు మనకి బైమెటాలిక్ స్ట్రిప్ అనేది ఎలా ఉంటుంది అన్నది. సో యాక్చువల్గా ఇలా ఉంటుందమ్మా బైమెటాలిక్ హెలిక్స్ అనేది. ఓకేనా. అది షాఫ్ట్, పాయింటరు, డైలు, కేసు. టెంపరేచర్ అనేది మనకు ఆ డైల్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. సో అడ్వాంటేజెస్ ఏంది బైమెటాలిక్ థర్మామీటర్ వల్ల? పవర్ సోర్స్ నాట్ రిక్వైర్డ్. దీనివల్ల పవర్ సోర్స్ ఏం అవసరం లేదు. రోబస్ట్ అండ్ ఈజీ టు యూజ్ అండ్ చీప్. కెన్ బి యూజ్డ్ టు 500 degrees సెంటీగ్రేడ్. మాక్సిమం 500 degrees సెంటీగ్రేడ్ వరకు కూడా దీన్ని మెజర్ చేయొచ్చు అని చెప్తున్నాడు ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి. డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి నాట్ వెరీ యాక్యురేట్. కొంచెం యాక్యురసీ అనేది తక్కువ, కొంచెం అటు ఇటు డిఫ్లెక్షన్స్ అనేవి చూపిస్తుంది అని చెప్తున్నాడు. లిమిటెడ్ టు అప్లికేషన్స్ వేర్ మాన్యువల్ రీడింగ్ ఈజ్ యాక్సెప్టబుల్. Not suitable for very low temperatures because the expansion of metals tend to be similar. So the device becomes a rather insensitive thermometer. So disadvantages ivi. Next alane what is filled system thermometer? These filled system thermometer consists of Bourdon tube, a capillary tube and a thermometer bulb. Okay na. Next, the entire point is sealed after appropriate liquid filling at NTP and commonly used liquids and mercury, ethyl alcohol, xylene and toluenes. So these are the different liquids are used in this filled system thermometer. Liquid expands or contracts with the gain or loss of heat till measured temperature. So what are the different temperature measures? It is expansion or contraction of the Bourdon tube, which is subsequently moves a pointer for indication. So అక్కడ టెంపరేచర్ ఎంత ఉందనేది ఆ బోర్డాన్ ట్యూబ్ పాయింటర్ ద్వారా మనకి ఇండికేట్ చేస్తుంది. సో వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్? ఇట్ ఈస్ గ్యాస్ ఫిల్డ్ థర్మామీటర్స్, లిక్విడ్ ఫిల్డ్ థర్మామీటర్స్, మెర్క్యూరీ ఫిల్డ్ థర్మామీటర్స్, వేపర్ ఫిల్డ్ థర్మామీటర్స్. సో గ్యాస్ అనేది ఫిల్ చేస్తాం, దానికి ఎప్పుడైతే టెంపరేచర్ తగ్గుతుందో ఆటోమేటిక్గా ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ అలానే లిక్విడ్ ఫిల్డ్ థర్మామీటర్, ఆ టైప్ ఆఫ్ లిక్విడ్ కూడా టెంపరేచర్ తగ్గగానే ఆటోమేటిక్గా ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. మెర్క్యూరీ ఫిల్డ్ థర్మామీటర్, మెర్క్యూరీకైనా అంతే, వేపర్కైనా అంతేనమాట. సో ఎప్పుడైతే వీటికి టెంపరేచర్ అనేది తగ్గుతుందో, సమ్ టెంపరేచర్ ఉన్న దాంట్లో ప్లేస్ చేస్తామో ఆటోమేటిక్గా ఎక్స్పాన్షన్ అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. లిక్విడ్ ఫిల్డ్, మెర్క్యూరీ అండ్ వేపర్. Next alane resistance thermometer. What is mean by resistance thermometer? It is also called as resistance temperature detectors. They are used to measure temperature by correlating the resistance of the RTD element with temperature. The RTD element is resistance temperature
or thermometer element is made from a pure material, typically platinum nickel. సో ఈ రెసిస్టెన్స్ థర్మామీటర్లో రెసిస్టెన్స్ అనేది ప్యూర్ మెటీరియల్ యూస్ చేస్తాము, దట్ ఈస్ ప్లాటినం కానీ నికెల్ కానీ కాపర్ను కానీ యూస్ చేస్తామని చెప్తున్నాడు. ద మెటీరియల్ హ్యాస్ ఏ ప్రిడిక్టబుల్ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ యాజ్ ది టెంపరేచర్ చేంజెస్ అండ్ ఇట్ ఈస్ దిస్ ప్రిడిక్టబుల్ చేంజ్ దట్ ఈస్ యూజ్డ్ టు డిటర్మైన్ ది టెంపరేచర్. ఈ మెటీరియల్ అనేది చేంజ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న సమ్ టెంపరేచర్స్ అనేవి కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి అని చెప్తున్నాడు. అంటే ప్లాటినంకి ఒక టెంపరేచర్ చూపిస్తుంది, నికెల్కి ఒక టెంపరేచర్, కాపర్కి. ఎందుకంటే బేస్డ్ అపాన్ దీస్ మెటీరియల్స్ ద టెంపరేచర్ షుడ్ బి చేంజ్డ్ ఇన్ దిస్ రెసిస్టెన్స్ థర్మామీటర్. అలానే ద ఎలిమెంట్స్ అండ్ ప్రెట్టి ట్రయాంగిల్ and therefore they are kept inside a sheeted probe. RTD sensing element constructed of platinum, copper or nickel have a repeatable resistance versus temperature relationship and operating temperature range. సో మెటీరియల్ మారే కొద్దీ టెంపరేచర్ అనేది మారుతుంది. ఆ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఏందనేది మనకి ఇచ్చాడనమాట. వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ రెసిస్టెన్స్ థర్మామీటర్ అండ్ ఫ్యూచర్స్? Advantages of resistance thermometers is high accuracy, wide temperature range. It is normally between -200 నుంచి 650 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూడా ఈ రెసిస్టెన్స్ థర్మామీటర్ని యూస్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. తక్కువ సైజు, ఫాస్టర్ రెస్పాన్స్, స్మాలర్ ఇన్ సైజ్ అనమాట, అంటే తక్కువ సైజులో ఉంటాయి. అలానే క్విక్ రెస్పాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. గుడ్ రిపీటబిలిటీ, స్టేబుల్ అండ్ యాక్యురేట్ పర్ఫార్మెన్స్ ఓవర్ మెనీ ఇయర్స్. గుడ్ రిపీటబిలిటీ, స్టేబుల్ అంటే ఎక్కువ కాలం వర్క్ అవుతాయి. యాక్యురేట్ పర్ఫార్మెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఈ రెసిస్టెన్స్ థర్మామీటర్ అని చెప్తున్నాడు. టెంపరేచర్ కాంపెన్సేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. టెంపరేచర్ కాంపెన్సేషన్ అనేది అవసరం లేదు, ఎంతైనా మెజర్ చేయొచ్చు, చూపించచ్చు అంటున్నాడు. ఓకేనా, వాడిచ్చిన లిమిట్స్ మధ్యలో. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది రెసిస్టెన్స్ థర్మామీటర్ ఈజ్ హై కాస్ట్, కొంచెం ఎక్కువ కాస్ట్ అనేది ఉంటుంది. అలానే బ్రిడ్జ్ సర్క్యూట్ అండ్ పవర్ సప్లై ఆర్ నీడెడ్. దానికి ఒక వీట్ స్టోన్ బ్రిడ్జ్ సర్క్యూట్ లాంటిది, ఒక బ్రిడ్జ్ సర్క్యూట్ అనేది ఒకటి ఉంటుంది. దానికి పవర్ సప్లై, ఇది వర్క్ అవ్వాలంటే పవర్ సప్లై అనేది కంపల్సరీ కావాలని చెప్తున్నాడు. హీటింగ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎలిమెంట్ అండ్ కరెంట్ త్రూ బ్రిడ్జ్ సర్క్యూట్స్ లెడ్ టు ఇన్యాక్యురసీ. సో ఆ సర్క్యూట్స్ అనేవి చేంజ్ అయినప్పుడు కొంచెం టెంపరేచర్ లాసెస్ జరుగుతాయి. ఆ టెంపరేచర్ అనేది కరెక్ట్గా మెజర్ చేయదు, ఆ సర్క్యూట్ కనెక్షన్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నాడు. మెకానికల్ అబ్యూస్ ఇండ్యూస్డ్ బికాస్ ఆఫ్ వైబ్రేషన్స్, లార్జర్ బల్బ్ సైజ్ దాన్ థర్మోకపుల్స్, స్లోయర్ రెస్పాన్స్ టైమ్ దాన్ థర్మిస్టర్స్. లార్జర్ బల్బ్ సైజ్, థర్మోకపుల్స్ కంటే బల్బ్ అనేది లార్జర్ సైజ్ ఉంటుందని చెప్తున్నాడు. మెకానికల్ అబ్యూస్ ఇండ్యూస్డ్ బికాస్ ఆఫ్ వైబ్రేషన్స్ వల్ల కొంచెం పాడే అవకాశం ఉంటుందని చెప్తున్నాడు. స్లోవర్ రెస్పాన్స్ కంపేర్ టు థర్మిస్టర్స్. థర్మిస్టర్స్ కంటే కొంచెం తక్కువగా వర్క్ అవుతుంది అని చెప్తున్నాడు. అంటే థర్మిస్టర్స్ వాల్యూ అనేది కొంచెం ఫాస్ట్గా తీసుకుంటుంది. అలానే ఈ రెసిస్టెన్స్ థర్మామీటర్ అనేది కంపేర్ టు థర్మిస్టర్స్తో కొంచెం స్లోవర్ రెస్పాన్స్ అనేది కొంచెం స్లోగా ఉంటుందని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే థర్మోకపుల్స్. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ థర్మోకపుల్స్ అనేది ఇచ్చాడు. థర్మోకపుల్స్ కన్సిస్ట్ ఆఫ్ 2 wire legs made up of different metals. Okay, so what are the types? It is type J, K, T and E are the different types of thermocouples. So ఇవన్నీ చూద్దాం ఇన్ డీటెయిల్ గా నెక్స్ట్ క్లాసెస్ లో చూద్దాం. What are the thermocouple types? Is few types are J type thermocouple, K type and T type, N, E, B, R, S, M, C, D, G, B and W. Alane type J, K, T and it is a base metal thermocouples. The most common types of thermocouples. The type R, S and B thermocouples, noble metal thermocouples. So these are the different types of thermocouples. These thermocouples are also discussed in further classes. Next alane thermistor gurinchi kuda. Okay na. Pyrometer ante endi, what are the types of pyrometer and what is the working principle and construction of the pyrometer kuda chuddam. So pyrometer yokka advantages: provides a very high accuracy with plus or minus 5 degrees centigrade. సో అంత యాక్యురసీని కూడా ఈ పైరోకపుల్స్ లో మెయింటైన్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో థ్యాంక్ యూ గైస్.